పళ్ళరసం తీసుకోవడానికి ఓ టైం ఉంది. ఫాలో కాకపోతే ఫలితం ఉండదు. కూల్ డ్రింకులు తగ్గించండి, ప్రకృతిలో దొరికే పళ్లరసాలు తాగండి అనే ఉద్యమం ఊపందుకుంటోంది అంతటా. ఇంతకు ముందరిలా జనం లేరు. ఇప్పుడు అందరిలోనూ హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో చక్కగా పళ్లరసం తాగితే టేస్టుకు టేస్టు, హెల్త్కు హెల్త్, వెల్త్కు వెల్త్ అని జనం ఫిక్స్ అవుతున్నారు. అయితే ఆ పళ్లరసాలను కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగేయకూడదంటున్నారు వాగ్భటుల వారు. ఆయన చెప్పేదేమిటంటే, భగవంతుడు మన శరీరాన్ని అనుసరించే ఈ ప్రకృతిని సృష్టించారని, కాబట్టి మన శరీరం ప్రకృతి ధర్మాలను అనుసరించే పండైనా కాయైనా భుజిస్తే పర్ఫెక్ట్ గా అది మన శరీరంలో కలిసి మనకు ఉపయోగపడుతుందని ఆయన అంటున్నారు. వాగ్భటుల వారు పళ్ల రసాలను కేవలం ఉదయం పూట భోజనం అయ్యాక మాత్రమే తీసుకోమంటున్నారు. మిగతా సమయాల్లో పొరపాటున కూడా తీసుకోవద్దంటున్నారు. ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే పళ్ల రసాలను పచనం చేసే ఎంజైమ్స్ రెడీ అవుతాయి. ఆ శక్తి మనలో ఉంటుంది అంటున్నారు. అంతేకాదు, ఆయన మరొకటి కూడా చెప్పారు. ఏ సీజన్లో వచ్చే పండుని ఆ సీజన్లో తీసుకోవడం శ్రేష్టం అంటున్నారు. ప్రకృతిని అనుసరించి ఏ పండు ఆ సమయంలో ఎక్కువ లభిస్తుందో ఆ పండు రసం మాత్రమే తీసుకోవాలి. సపోజ్ వేసవి కాలంలో సపోటాలు, మామిడి ఎక్కువగా దొరుకుతాయి. ఆ సమయంలో ఆ పళ్లను తీసుకోవాలన్నమాట. అంటే ప్రకృతితో అనుబంధం ఉన్న శరీరం ఆ సమయంలో ప్రకృతి అందించే ఫలంతో మాత్రమే ఫలితం పొందుతుంది, తేడా చేయదంటారు. అలా కాకుండా శరీరం సిద్ధంగా లేనప్పుడు పళ్లరసాలు తీసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు సరికదా, అజీర్తి వంటివి బయలుదేరే అవకాశం ఉందంటారు. కేవలం పళ్లరసాలు మాత్రమే కాదు, మరో 2 విషయాల గురించి ఆయన స్పష్టంగా చెప్పారు. మజ్జిగ ఎప్పుడూ మధ్యాహ్న భోజనాంతరం మాత్రమే తాగాలి. అలాగే పాలు సాయంత్రం భోజనాంతరం మాత్రమే తాగాలి. ఇలా ఓ పద్ధతి ప్రకారం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్య రాదు. మన పూర్వీకులు అదే చేశారు. మన స్పీడ్ యుగంలో ఇవి తెలిసిన వారు తక్కువ. తెలిసినా చెప్పేవారు లేరు, ఆచరించేవారు అంతకన్నా కనబడటం లేదు. కానీ ఆచరించి చూస్తే అద్భుతాలు జరుగుతాయనం కానీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.